రిక్వెస్ట్ మా ప్రీతమ శాసనసభ్యులు పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు అనకాపల్లి నుంచి శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యి అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. వారు తర్వాత పిల్లలంటే అపారమైన ప్రేమ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉన్నప్పటికల్లా ఆయన చాక్లెట్లు పట్టుకెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఇస్తారు. కొన్ని వేల చాక్లెట్స్ పంచారు. పిల్లలంటే అంత ఇష్టము. గోవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి ఈ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా వచ్చేసిన మన విద్యాశాఖ మంత్రులు, నా ప్రీతం నాయకులు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేటట్టు చేసిన నాయకుడు కూడా నాకు కూడా నాయకుడు అయిన గంటా శ్రీనివాస్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చూస్తున్న భవానీ భాస్కర్ గారికి, ఈ నాటి సమావేశానికి అధ్యక్షత వహించిన మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి, మా తమ్ముడు పల్లా శ్రీనివాస్ గారికి, పంచకల్ రమేష్ బాబు గారికి, విద్యా టీచర్స్ ఫెడరేషన్ లీడర్ అండ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ నాయుడు గారికి, ఈ సభకి ప్రోగ్రామ్ చేసి చాలా వేసెన్సీగా చాలా రెస్పాన్సిబుల్గా కోఆర్డినేట్ చేసిన ప్రభుత్వ అధికారులకు, ఈనాటి కార్యక్రమానికి మెయిన్ సూత్రధారులైన టీచర్స్కి, అలాగే మా ఫ్రెండ్స్, ఆల్ స్టూడెంట్స్ ఇస్ మై ఫ్రెండ్స్. హాయ్ చెప్పడమా, హాయ్. మా ఫ్రెండ్స్కి రిక్వెస్ట్, నేను కూడా మీలాగా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని స్థాయికి వచ్చాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు హాఫ్ డిక్కర్లతో వెళ్ళేవాడిని, చెప్పులు లేకుండా 4 కిలోమీటర్లు నడిచి హాఫ్ డిక్కర్తో వెళ్ళి చెప్పులు లేకుండా ఎండలో నడిచి వచ్చేసి చదువుకొని స్థాయికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మాకంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు మన గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, వారానికి 2 రోజులు ఎక్క కూడా ఇస్తున్నారు. నేను మీ వయసులో ఉండేటప్పుడు ఎక్క పూర్తి తెలియవాడిని కాదు, ఆఫే తినేవాడిని. అని ఇంత ప్రివిలేజ్ ఇస్తున్నారు. ఇంత ప్రివిలేజ్ ఇచ్చినాడు గవర్నమెంట్ పరంగా. అలాగే టీచర్స్ కూడా, సబ్జెక్ట్ టీచర్స్ కూడా మ్యాక్సిమం ఉంటున్నారు ప్రతి స్కూల్లో. అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తాడు, అందరూ బాగా చదువుకోవాలని, చేయబట్టి బాగా చదువుకోవాలని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఒక విజువల్ వ్యక్తి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ చేశారు. దాన్ని రూపకర్త మన విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాస్ గారు. బడి పిలుస్తుందని డ్రాప్డ్ స్టూడెంట్స్ని ప్రోగ్రామింగ్ చేశారు. ప్రోగ్రామ్ చేయడానికి మా మంత్రులు చాలా కష్టపడరు. కానీ మా టీచర్స్ అబద్ధం చేసుకోకండి, మళ్ళీ స్పందన అయితే చాలా తక్కువ వచ్చింది సార్. డ్రాప్డ్ స్కూల్స్లో తమరు ఒక్కసారి రివ్యూ చేయండి సార్. ఆల్ టీచర్స్, నేను విమర్శిస్తాను, వేరే విధంగా అబద్ధం చేసుకోకండి, ఏకాగ్రత బట్టి లేదు సార్. నా కాన్స్టిట్యూన్సీలో ఫేస్ చేశాను సార్. ఒక స్కూల్లో డిఓ ఆ రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసాం, ప్రోగ్రామింగ్ చేస్తాం, ఆ రోజు అయిపోయింది సార్. దాని మీద ఎన్ని వచ్చాయి అన్న అవగాహన సరి చేయలేదు సార్ జిల్లా అధికారులు కానీ టీచర్స్ కానీ. నేను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని స్థాయికి వచ్చానని, గవర్నమెంట్ స్కూల్స్ అంటే నాకు ఇంట్రెస్ట్. నేను పెద్ద ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, పెద్ద గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంకోటి సార్, మంత్రివర్యులు నా చిన్న రిక్వెస్ట్ సార్, బేసిక్గా నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను సార్. స్కూల్స్కి వెళ్ళి అక్కడ కూడా జనరల్ నాలెడ్జ్ అనేది అసలు విధానం చాలా మంది స్టూడెంట్స్కి 9th క్లాస్ కూడా జనరల్ నాలెడ్జ్ మీద అవగాహన లేదు సార్. ఒక బుక్, సిలబస్, ఒక బుక్ పెట్టి 7th క్లాస్లోనో 10th క్లాస్లోనో జనరల్ నాలెడ్జ్ మీద ఒక బుక్ పెడితే అవగాహన వస్తుంది సార్. సెకండరీ టీచర్స్, నా కాన్స్టిట్యూన్సీలో అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో నలుగురు స్టూడెంట్స్ కూడా టీచర్ ఉన్నారు సార్. అయినా స్టూడెంట్స్ మీద ఎవరు మినిమం ప్రోగ్రెస్ పెట్టి కలపట్లేదు సార్. నేను చాలా స్కూల్ స్టడీ చేశాను సార్, చాలా పిల్లలు పొద్దున చేశాను సార్. కొద్దిగా డిఓ గారు కూడా చెప్తున్నాను, మన ఆర్జేడీ గారు చెప్తాడు, కొద్దిగా స్పెషల్ డ్రైవ్ పెట్టండి సార్. అలాగని చాలా బాగా టీచర్స్ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా మా మంత్రి ఏదో ప్రోత్సాహం బహుమతి గుర్తిస్తే ఇంకా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు సార్. సో మెనీ స్కూల్స్ చూస్తాను సార్, కష్టపడే ఉన్నారు, కష్టపడలేని వాళ్ళు కూడా ఉన్నారు. మన విష్ణుకుమార్ రావు గారు చెప్పినట్టు మన 3 జిల్లాలో బ్యాక్వర్డ్ ఉందంటే ఇది మన నిజంగా మనం కూడా సిగ్గుపడాలి సార్. పాలకులుగా ఇది 100% రెక్టిఫై చేసుకోవాలి. మా ఆల్ టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు కూడా ఈ టర్మ్ అట్లీస్ట్ రిజల్ట్స్ మన 3 జిల్లా ప్రతిభ చూపించండి. ఎందుకంటే మన మంత్రివర్య గంటా శ్రీనివాస్ గారు
ఐఐఎం కానీ ఈవెన్ ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా డిగ్రీ కాలేజ్, ఓ జూనియర్ కాలేజ్, ఓ పాలిటెక్నికల్ ఎన్ని తేడానికి అహోరాత్ర కష్టపడుతున్నారు. దయచేసి టీచర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు కూడా వర్క్ మైండ్తో మినిమం మనం విద్యాశాఖ మంత్రి గారు చూసి అట్లీస్ట్ అయినా 10% అనే కాన్సన్ట్రేషన్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ సార్. చాలా బాధపడుతున్నాడు సార్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ టాప్ 10 టాప్ 1 టీవీలో హ్యాండ్ చూస్తాం. మన స్కూల్స్ టాప్ 1 టాప్ 8 కూడా ఉండట్లేదు. కైండ్లీ రిక్వెస్ట్ అంటే ఆల్ టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఆల్సో ప్లీజ్ సార్, ఈసారి మన ఘనత చూపించాలి సార్. ఎందుకంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మంత్రి గారు గంటా శ్రీనివాస మినిస్టర్ మా పిలుస్తున్న ప్రోగ్రామ్ ఫస్ట్ డిజైన్ చేశారు సార్. నన్ను కాకాగరంతో ఉన్న మంత్రివర్యులు దొరికారు. అయితే మీరు కూడా సహకరించి నెక్స్ట్ టైం ఏదైతే రిజల్ట్స్ లో యాడ్స్ చూస్తావో అలా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఏ వస్తాయో ఈ యాడ్స్ చూపించాలి సార్. ఆ యాడ్ కూడా బడ్జెట్ ఇవ్వాలి సార్. మంత్రి గారు పలానా స్కూల్ ఇంత ర్యాంకింగ్ వచ్చిందని చెప్పేసి అవి కూడా ఇస్తే ఆటోమేటిక్ అకౌంట్ కూడా ప్రోత్సహించడం ఉంటుంది సార్. అలాగే సెకండరీ నా కాన్స్టిట్యూన్సీలో స్టూడెంట్స్ అందరికీ ఒక స్కీమ్ పెట్టారు. నా కాన్స్టిట్యూన్సీలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాసులో ఎవరు హైయెస్ట్ మార్కులు వస్తే వాళ్ళ తల్లిదండ్రుల్ని అంటే 10 మంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రి 20 ప్లస్ నేను నా భార్య అలాగే నా కాన్సెన్స్ ఎవరు బాగా వర్క్ చేస్తే టీచర్స్ ఆ టీచర్ వైఫ్ అదే లేడీ అయితే టీచర్ హస్బెండ్ నేను హైదరాబాద్ ఫ్లైట్ లో తీసుకెళ్లి రామోజీ ఫిలిం సిటీలో 2 రోజుల నుంచి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ 2 ఫ్లైట్ లో తీసుకెళ్తే నా సొంత ఖర్చులతో తీసుకెళ్తారు ప్లానింగ్ చేశారు సార్. టీచర్స్ కూడా ఎందుకంటే ఆ పిల్లలు అలా చదవక టీచర్సే అంటే మిడిల్ క్లాస్ ఐఎమ్ ఆల్సో నేను చదువుకున్నప్పుడు నేను కూడా మిడిల్ క్లాసే. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానంటే నాకు తెలుసు ఒక స్టూడెంట్ వల్ల ఒక తల్లిదండ్రులు ఫ్లైట్ లో ఒకేసారి టేకప్ అయ్యేసరికి వాళ్ళ ఆనందం తట్టుకోలేదు. అందుకని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిద్దాం అని గుర్తిద్దాం ఆలోచనతో ఈ డిజైన్ చేస్తారు. ఆల్రెడీ స్పైస్ జెట్ లో టికెట్లు కూడా బుక్ చేశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లాస్ ఒకరు వాళ్ళ తల్లిదండ్రి అలాగే నా కాన్స్టిట్యూషన్ ది బెస్ట్ టీచర్స్ మేల్ ఒకరు ఫిమేల్ ఒకరు వాళ్ళు కూడా ఫ్యామిలీస్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్ళి అలాగే మాకు అవకాశం ఇస్తే ఆ రోజు మా గంటా శ్రీనివాసరావు ద్వారా మా అధినేత నారా చంద్రబాబు గారిని కూడా కల్పించి తీసుకొచ్చి మళ్ళీ నా సొంత డబ్బులతో మళ్ళీ 2 కూడా ఫ్లైట్లో తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి చేపెడతాం సార్. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామని భావంతో ప్రతి టీచర్ కూడా రిక్వెస్ట్ చేస్తారు కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి కొద్ది మెరుగుపరచాలి సార్. ఈ రోజున్న కార్పొరేట్ స్కూల్స్ కి ఈ రోజున్న టెక్నోపార్క్ ఈ రోజు మన గవర్నమెంట్ ఇస్తున్న ప్రివిలేజ్ అని దృష్టి పెట్టుకొని నా రిక్వెస్ట్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను. ఆల్ టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ రీజనల్ ఆఫీసర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. మన విద్యా వ్యవస్థని కొద్ది మెరుగుపరచండి సార్. అలాగే సార్ మంత్రి గారు చాలా చిన్న రిక్వెస్ట్ సార్. హిందీ సబ్జెక్ట్ అనేది ఏ స్కూల్లో కూడా సరిగా లేదు సార్. ప్లీజ్ సార్ దాని మీద తమ కాన్సన్ట్రేషన్ చేసి చాలా స్కూల్స్కి హిందీ టీచర్ లేదు సార్. కొద్దిగా కైండ్లీ రిక్వెస్ట్ సార్. అలాగే ఈ రోజు కంప్యూటర్ యుగం సార్. ప్రతిదీ చిన్నపిల్లలు కూడా 3rd క్లాస్ 3rd ఇయర్లోనే సెల్ ఫోన్ పట్టుకుని వీడియో గేమ్స్ ఆడుతున్నారు. అలాగనే కంప్యూటర్ మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో లేదు సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్ కైండ్లీ ఈ 3 ప్రొవైడ్ చేస్తారని ఈ సభాముఖంగా మా విద్యాశాఖ మంత్రుల్ని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పెద్దలకి మా ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.